మిత్రులు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం ఓని అగ్రహారంలో అనుమతులు లేకుండా ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని ఎంపీపీ సురేష్ ముఖర్జీ ఆరోపించారు. ఇక భారీ యంత్రాలతో ఇసుక తరలింపు వల్ల కాలుష్యం పెరగడంతో పాటుగా గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక త్రవ్వకాలను వెంటనే నిలిపేయాలని అధికారులను కోరారు. లీగల్ అంటున్నారు కానీ ఇల్లీగల్గా పెరుగుతున్నారు. ఆ పెరగడం కూడా రాత్రిపోలు తేడా లేకుండా ట్రిప్పర్లతో ఒక దగ్గర నుంచి నదీ గర్భంలో అన్నటువంటివి ప్రారంభమైనాయి. అవి భారీ యంత్రాలతో ఆ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని గతంలో ఏదైతే వంగర మండలం సర్వసభ సమావేశం ఉందో ఆ సమావేశంలో గౌరవ తహసీల్దార్ వారిని కానీ ఏడీ మైన్స్ వారిని కానీ అడిగి ఉన్నాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని కూడా అనుమతులు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడమే జరిగింది. కానీ మాకు ఎటువంటి మరి అనుమతులకు సంబంధించిన పత్రాలు కానీ చూసుకున్నటువంటి దినుసులు కానీ వాటి అన్నింటిలో కూడా మరి ఈ పొల్యూషన్ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. రెండోది మరి రోడ్స్ కూడా అంతంత మాత్రంగా ఉంది. మరి హెవీ వెహికల్స్ తిరిగితే మాకు ప్రధానమైన రాజానికి నియోజకవర్గం అన్నీ కూడా అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఒక్కరోజైనా ఏ అధికారైనా ఇటు రెవెన్యూ కానీ అటు మైన్స్ వారు కానీ ఏ రోజు కూడా వచ్చిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ వారి దృష్టికి మరి అదేవిధంగా రేపు జరగబోయే ఇంద్ర ప్రజా పరిషత్ అధ్యక్షునిగా నేను అడిగినా కూడా నేటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పెరగటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయాన్ని